రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ మీదే ఆశలు, మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలామంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆకాష్ క్రియేటర్. సో ఈరోజు రైడ్ వచ్చేసి మన రాజాలో ఉన్న శ్రీ శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి టెంపుల్కి అయితే ఈరోజు వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడే ఎందుకనంటే, సో దిస్ ఇయర్ 2026 ఫిబ్రవరి 20 నుంచి సో అమ్మవారి యాత్రలు అయితే చాలా గ్రాండ్గా జరిగిపోతున్నాయి. సో ఈ యాత్ర ఎందుకు ఇంత గ్రాండ్ అని చెప్తున్నానంటే, ఎవ్రీ ఇయర్ చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే అవుతాయి. బట్ దిస్ ఇయర్ 100 years అనమాట కంప్లీట్ అవుతుంది. సో 1926లో అయితే ఈ టెంపుల్ వచ్చేసి కట్టారు. ఇప్పుడు 2026, ఇప్పటికే 100 years అయితే కంప్లీట్ చేసుకుంది. సో ఎవ్రీ ఇయర్ చాలా అంటే చాలా గ్రాండ్గా అయితే చేస్తారు. బట్ దిస్ ఇయర్ 100 year కాబట్టి ఇంకా చాలా గ్రాండ్గా అయితే. సో 1 month బిఫోర్ నుంచే వర్క్స్ అయితే స్టార్ట్ చేసేసారు, లైటింగ్ అనగా ఈచ్ అండ్ ఎవ్రీది. సో అది మీకు కూడా చూపిస్తాను. సో ఇంకెందుకైతే లేట్, టెంపుల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ ఇయర్ 2026 100 years యాత్రకి ఎవరెవరు వస్తున్నారు కింద కామెంట్ అయితే చేసేయండి. అండ్ ఎక్కడి నుంచి వస్తున్నారు కూడా కామెంట్ చేయండి. సో ఎంత లాంగ్ నుంచి వస్తున్నారో యాత్రకి ఎంజాయ్ చేయడానికి కామెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ ఓల్డ్ 2025 99 years యాత్ర వీడియోలు కూడా సో ఇక్కడ కనబడుతుంది కదా, ఐ లవ్ రాజా ఇన్స్టాగ్రామ్ పేజ్. సో దీనిలోకి వెళ్ళి ప్రీవియస్ 2025లో 99th జాతర అయితే అయ్యింది. సో అది చూడండి. నెక్స్ట్ ఈ పేజ్లోనే ఇప్పుడు 100 years యాత్ర ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో అయితే ఇక్కడికి వస్తుంది. సో దీన్ని ఫాలో అయితే అయిపోండి. అండ్ మన ఆకాష్ క్రియేటర్ అకౌంట్ని సబ్స్క్రైబ్ అయితే అయిపోండి. కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేస్తారు. సో ఇగో కడుతున్నారు యాత్రకి. సో మీకు అడ్రస్ వచ్చి చెప్పలేదు కదా. సో రాజా వచ్చి పోలిపల్లి పైడితల్లి అమ్మవారి టెంపుల్ అంటే ఎవ్వరని చెప్పేస్తారు. సో మీ క్లారిఫికేషన్ కోసం బొబ్బిల్ రోడ్ జంక్షన్. సో ఆర్చులు కట్టి ఉన్నారు చూసారా, స్టార్టింగ్ ఫ్రంట్ ఎంత బాగా కట్టారు. సో అడ్రస్ వచ్చేసి బొబ్బిల్ రోడ్ జంక్షన్ అంటే ఎవరైనా చెప్తారు. సో అక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో ఇప్పుడు నేను శ్రీకాకుళం పాలకొండ లైన్ నుంచి అయితే వస్తున్నాను. సో ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే చీపురుపల్లి, అటు వెళ్ళిపోకుండా తిన్నంగా వెళ్ళిపోతే అయిపోయింది. ఆర్చ్ చూసారు ఎంత పెద్దది కట్టారు, చాలా అంటే చాలా బాగా ఆర్చ్ కట్టారు. ఇది బొబ్బిల్ రోడ్ జంక్షన్ అంటారు. సో ఇక్కడి నుంచి తిన్నంగా వెళ్ళిపోతే టెంపుల్ అయితే మీకు వచ్చేస్తుంది. సో వచ్చేసింది మన శ్రీ శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవస్థానం. సో మీకు ఎదురు కనిపిస్తుంది, అమ్మవారు బయట నుంచే కనిపిస్తారు. సో మీరు చూస్తున్నారు కదా, పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవస్థానం. సో బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదే పోలిపల్లి పైడితల్లి అమ్మవారి దేవస్థానం. సో ఇంకెందుకైతే లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సో బ్యాక్ సైడ్లో చూస్తున్నారు కదా, శ్రీ శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. నాతో ఈరోజు పవన్ అండ్ అనిల్ అయితే ఉన్నారు. సో ఇంకోటి వచ్చాడు, అక్కడ కూర్చున్నాడు, రాలేదు. సో ఇంకెందుకైతే లోపలికి వెళ్ళేసి ఎంత విశేషాలు మాట్లాడదాం. సో మొదట భక్తులు ఇక్కడికి వచ్చేసి తమ కాలు చేలు ఇక్కడ కడుక్కొని ఈ లోపలికి వచ్చేసి ఇక్కడైతే పళ్ళు కాయలు అన్నీ ఇక్కడ తీసుకుంటారు. సో పళ్ళు కాయలు ఇక్కడ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి కొబ్బరికాయ ఇక్కడ కొట్టేసి అయితే దేవి దగ్గరికి అయితే వెళ్తారు. సో చూసుకోండి ఇక్కడ. సో ఇలా లోపలికి ఎంటర్ అయితే ఫస్ట్ మన వినాయకుడు అయితే ఇక్కడైతే మనకు దర్శనం అయితే ఇస్తారు. వినాయకుడి తర్వాత దేవి అన్నమాట. సో వినాయకుడు మీరు చూసుకోవచ్చు. సో స్టార్టింగ్లోని సో ఇక్కడైతే వినాయకుడు మనకైతే దర్శనం ఇస్తాడు. సో ఇది వచ్చేసి అంటారు. నెక్స్ట్ ఈ లోపల కనిపిస్తుంది కదా, సో మావాడు వెళ్తున్నాడు. సో ఇదంతా ఫుల్ క్యూ లైన్లు అయితే పెట్టేస్తారు. ఇదంతా లోపల మ్యాక్సిమం ఒక 6 to 7 lines అనమాట ఆ గుడి లోపలికి వెళ్ళడానికి. సో ఇప్పటి నుంచే ఫుల్ అంటే ఫుల్ ప్రిపేర్ అయితే అయిపోతుంది. ఈసారి 3 days ఉంటుంది ఎవ్రీ ఇయర్. బట్ ఈసారి ఇంకా 2 days ఎక్స్ట్రా అయితే యాత్ర అయితే ఇక్కడ చేస్తున్నారు. ఇప్పుడే పంతులు గారిని అయితే కనుక్కున్నాం. సో ఇక్కడ వచ్చేసి రాజంలో వెలిసిన అమ్మవారి ఆలయ చరిత్ర అయితే ఇక్కడ బోర్డు మీద అయితే ఫుల్గా మెన్షన్ అయితే చేశారు. నేను మీకు ఫోటో కూడా పెడతాను, మీకు వీలుంటే స్క్రీన్ షాట్ తీసి మొత్తం చదవండి. సో ఆలయం చరిత్ర అయితే మీకు ఒకటి చెప్తున్నాను. శ్రీకాకుళం జిల్లా రాజం పట్టణం గల కొండంపేట గ్రామంలో లంకపల్లి వంశీకులైన శ్రీ అప్పుడు గారు కుమారుడైన శ్రీ వెంకటప్ప గారు ఒకనాడు విజయనగరం జిల్లాలో ఉన్న పోలిపల్లి పైడితల్లి
పోలిపల్లి గ్రామంలో జరిగే శ్రీ అమ్మవారి యాత్రకు సకుటుంబంగా ఎడ్ల బండిపై వెళ్ళినారు. అచట శ్రీ అమ్మవారిని భక్తితో కొలిచి మొక్కులు చెల్లించి జాతరను చూసి తిరిగి వస్తుండగా ప్రయాణంలో వెంకటప్ప గారు చివరి బండిలో ఒంటరిగా వచ్చి చుండగా కొంత దూరం వచ్చేసరికి ఎవరో బండి ఎక్కినట్లు, బండి బరువెక్కి ఎట్లు కష్టంతో లాగుచున్నట్లు తోచగా ఎవరా అని చెప్పేసి చూచినను ఎవరు కనబడలేదు. ఎడ్లని అందుకోకుండా కష్టంతోనే లాగుచుండగా ఏదో విధంగా ఆ శ్రీనిధిలో ప్రయాణించి వాని స్వగ్రాములకు కొండంపేట పరిశ్రమలకు చేరిశారు. ఎవరో బండిపై నుండి క్రిందికి దూకినట్లు గజ్జల ధ్వని వినిపించగా ఆ ధ్వని శ్రీ వెంకటప్ప గారు పరిశీలించి చూచినను ఎవరూ కనబడలేదు. నేను బయట తల్లిని పోలిపల్లి నుండి నీ బండిపై వచ్చాను, ఈ పనస చెట్టుపై కొలువు ఉంటానని పలికినట్లు ఇలాగా వినిపించు. అప్పుడు శ్రీ వెంకటప్ప గారు శ్రీ అమ్మవారి భక్తితో నమస్కరించి ఇంటికి ఎగి ఆ రాత్రి గడిపి మరునాడు ఆ వార్తను తన బంధుమిత్రులకు చెప్పగా అది మొదలు శ్రీ అమ్మవారు కొలువు ఉన్న ఆ చెట్టు వద్ద ఆ వంశీకులే కాక ఆ గ్రామం వాస్తులు కూడా పసుపు కుంకుమలనిచ్చి పూజించుచుంటారని వారు. రాజాం గ్రామం గల శ్రీ వాకచర్ల మల్లయ్య గారు కోర్టు వ్యవహారములందు చిక్కుకొని తరచుగా పార్వతీపురం వెళ్ళుచుండేవారు. వాణిజ్యములు తెగక చాలా వరకు నష్టపడినారు. ఇట్టి పరిస్థితిలోన శ్రీ అమ్మవారు అతన్ని కళ్ళలోకి కనిపించి ఆ చెట్టు వద్ద తనకు గుడి కట్టించమని, ఆ చెట్టు చేసిన మేలు కలుగునని గుడి కట్టించమని, అట్లా చేసిన మేలు కలుగునని అంతర్ధ్యానమట. మరునాడు శ్రీ మల్లయ్య గారు కోర్టు వ్యవహారములపై పార్వతీపురం వెళ్తూ శ్రీ అమ్మవారిని దర్శించి నమస్కరించి, ఓ తల్లి, చాలా కాలంగా నేను కోర్టు వ్యవహారములతో బాధపడుతూ చాలా వరకు నష్టపడి ఉన్నాను. నాకు కోర్టు వ్యవహారములో జయము కలిగి వెళ్ళనే ఆజ్ఞ ప్రకారంగా గుడి కట్టించదనని పలికి ప్రార్థించి పార్వతీపురంలో కోర్టు వ్యవహారంలో శ్రీ అమ్మవారిని అనుగ్రహించే ఆశ విడిచిన కోర్టు వ్యవహారంలో అతనికి జయము లభించటే కాక దొంగల పాలైన తనం కూడా తిరిగి లభించిందట. ఆ సంతోషంతో శ్రీ అమ్మవారిని దర్శించి ఆలయ నిర్మాణంకు ఏర్పాట్లు చేయవన్నవాడు. ఆలయ నిర్మాణం చేయ విషయంలోనూ తన మిత్రులైన శ్రీ పేసపాటి సత్యనారాయణాచార్యులు గారు, శ్రీ పొట్ట సత్యనారాయణ గారు, శ్రీ తలాది వెంకటప్ప గారు మరియు శ్రీ గుడివాడ వెంకయ్య గారిని సంప్రదించి చర్చించినారు. శ్రీ మల్లయ్య గారికి వాస్తు పండితుడైన శ్రీ మజ్జి రమణయ్య గారితో గల సాహిత్యం వలన మిత్రుల సలహాలపై 1926 సంవత్సరంలో ఆలయ నిర్మాణము మొదలు పెట్టించగా ఈ స్థలము రహదారి పక్కనే ఉండొచ్చే. అప్పటి రహదారి భవనాల శాఖ సూపర్వైజర్ పెద్దలెంత చెప్పినా నిర్మాణముకు అడ్డుపెట్టి పునాదులు తప్పించి వేసి తన ఇంటికి పోయినాడు. అనంతరము అతనికి అనారోగ్యం కలిగి వైద్యులు ఎంత ప్రయత్నించినా సరే తగుముఖం పట్టకపోగా ఆయన శ్రీ అమ్మవారి పట్ల తాను చేసిన అపరాధమును గ్రహించి మన్నింపమని మనసారా వేడుకొనగా వానికి స్వస్థత చేకూరి ఆలయ నిర్మాణంకు కావలసిన అనుమతి తానే స్వయంగా ప్రయత్నించి సహకరించినారు. అటు పిమ్మట అచ్చట పనస చెట్టునకు కొట్టించి ఆ ప్రదేశమును ఆలయం నిర్మించి కొట్టించిన పనస చెట్టుతోనే శ్రీ అమ్మవారి విగ్రహం చెక్కించి స్థాపించినారు. ఆలయ నిర్మాణాది ప్రతిష్ట కార్యక్రమాలన్నీ శ్రీ మజ్జి రమణయ్య గారి ఆధారమున శ్రీ మల్లయ్య గారు స్వధామును వెచ్చించి ఆలయ నిర్మాణమునకు 1927 సంవత్సరం నాటికి పూర్తిగా అవించినారు. ఆ సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం పాల్గొన మాస శుక్ల పక్షమున పౌర్ణమి ముందు వచ్చే ఆది సోమ మంగళవారములందు శ్రీ అమ్మవారి జాతర అత్యంత వైభవంగా రాజంలో జరుగుతున్నది. అప్పటి నుండి శ్రీ మల్లయ్య శ్రేష్ఠి గారు ఆలయ ధర్మకర్తగా వారి జీవిత కాలం నుండి ఆ తర్వాత వారి కుమారుడు శ్రీ లక్ష్మణరావు అనువాసించగా ధర్మకర్త అయ్యాను. సో ఇది ఆలయ చరిత్ర వచ్చేసి. సో ఏమైనా తప్పు చదువు ఉంటే నన్ను క్షమించండి, కొంచెం తలబడ్డాను. సో ఎలాంటి తప్పు ఉన్నా నన్నైతే క్షమించండి. సో చూసారు కదా, ఇది మన రాజంలో ఉన్న శ్రీ శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి ఆలయ చరిత్ర అండ్ లోపల టెంపుల్లో కూడా మొత్తం మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే నేను కవర్ చేశాను. సో ఏమైనా తప్పులు ఉంటే నన్నైతే క్షమించండి. సో ఇది ఈరోజు వీడియో వచ్చేసి. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నేను మీ ఆకాష్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లవ్ యూ గైస్, బాయ్.